సో ఇందాక పవన్ గారి గురించి చెప్పారు. అవునండి. ఆయనలో అంటే ఆయన పొలిటీషియన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో, ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది లేదండి. ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది అనమాట. కానీ తన దగ్గర అడగలేదు, చెప్పలేదు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ప్యాషన్తో మాట్లాడతారు చూడండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండిందనమాట. సో అది నాకు అంత డీటెయిల్ తెలీదు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఎలాగో పవన్ గారితో చేశారు అండ్ అకీరా గారు కూడా లాంచ్ అవుతారని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. సో ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే పంజా 2 కానీ లేకపోతే ఇంకేమైనా యాక్షన్ సీక్వెన్స్ అకీరా గారితో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అరే డెఫినెట్లీ ఈజ్ వెరీ చార్మింగ్ అండి. నేను చిన్నప్పుడు చూశాను అనమాట, వెరీ చార్మింగ్. అదే నేను చెప్పాను కదా, ఇదని మనం ప్లాన్ చేసేదానికంటే అది కరెక్ట్ టైంకి జరుగుతుంది అనమాట. పంజా కూడా అలాగే జరిగింది అన్నీ. సో ఖచ్చితంగా చేస్తాను దొరికితే. మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా, ఎవరితో అనుకుంటున్నారు? అంటే స్టార్స్ మీకు? ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. నేను ప్రభాస్ గారిని కలిసాను నేను, అండ్ మహేష్ బాబు వచ్చి నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో. సో బట్ వీ హెవ్ నెవర్ వర్క్ టుగెదర్. అండ్ నాకు చాలా ఎప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంటే, షేర్ షా రిలీజ్ అయినప్పుడు ఇద్దరు నాకు ఫస్ట్ ఫోన్ చేశారు. మాట్లాడింది ఫస్ట్ ఫోన్ చేసింది నాకు కమల్ సార్, సెకండ్ నాకు ఫోన్ చేసింది బన్నీ, అల్లు అర్జున్. ఎందుకంటే ఒకే డైస్లో ఒక నేషనల్ అవార్డులో ఇద్దరు, కానీ బన్నీ గారు వచ్చి పుష్పకి విన్ చేశారు, నేను వచ్చి షేర్ షాకి విన్ చేశాను. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అండ్ వీ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ అసోసియేషన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక కథకి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారో, టైం కరెక్ట్గా అన్నీ జరగాలండి. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టుగెదర్.